Rising Stars. Welcome to Vedic Math Series 5. So, we will discuss about a small technique as well as homework problems. So, నిన్నటి homework problems చూస్తే multiplication of number with series of ones. So, నిన్న మనం 32ని 11తో ఎలా డిస్కస్ చేయొచ్చు, 3 digit number, 4 digit number, 5 digit number, up to 10 digit number we can multiply with 11. So I was given some of the homeworks. మీరు కనుక చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్లీ. నెక్స్ట్ we have to add these both numbers that became 5. Here first number last number is 5. సో మనకి ఇక్కడ 3 digits వచ్చాయి కాబట్టి 4 digits వస్తాయి. 0 plus 3 is 3, 0 plus 3 is 3. The next one is 4 digit number, so we will get 5 digit, 1 2 3 4 5. So first digit last digit is as it is remaining. 9 plus 0 is 9, 0 plus 3 is 3, 3 plus 1 is 4. So this is very simple. I think so you all understand. So next 2 digit number 25ని 11తో మల్టిప్లై చేయమన్నప్పుడు, సో we will get 3 digit number. 5, 2 is as it is. Then we have to add these two numbers. That became 5 plus 2 is 7. So this is 3 digit number. We will get 4 digit number. 7, 4 is as it is. So 9 plus 7 is 16. So we will get carry here. Next 9 plus 4 is 13, 13 plus 1 is 14. Here also we will get carry. That became 5. Okay. So our answer is 5, 4, 6, 7. So last one 4. How many digits are there? 1, 2, 3, 4, 5. So we will get 6 digit. 1, 2, 3, 4, 5, 6. So first digit is as it is. 7 plus 4 is 11. We will get carry. Next 7 plus 6 is 13. 13 plus 1 is 14. Again we got carry. 6 plus 5 is 11. 11 plus 1 12. We got carry. 5 plus 1 is 6. 6 plus 1 is 7. Our answer is 172414 is our final answer. This is yesterday's homework. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నిన్నటి వీడియోని చూడండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్ట్రాక్టింగ్ యూజింగ్ ద రూల్ all from 9 and the last from 10. సో ఏదైనా నెంబర్ని మనం 100లో నుంచి 27ని సబ్ట్రాక్ట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లిటిల్ బిట్ జీరో ఉంది కదా అని క్యారీ తీసుకోవడం, క్యారీ తీసుకున్న తర్వాత ముందు నెంబర్ని డిక్రీజ్ చేయకపోవడం, అలా చేయడం వల్ల మనకి రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. అందుకని ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల వి గెట్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏం చేయాలంటే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 54.36 ఫ్రమ్ 100లోంచి మైనస్ చేయమన్నారు. సో 100 రాసుకున్నాను. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి. సో నేను కూడా పాయింట్ తర్వాత జీరోస్ పెట్టుకున్నాను. అలాంటప్పుడు వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో లాస్ట్ డిజిట్ని 10గా మనం థింక్ చేయాలి. 10 minus 6 is 4. రిమైనింగ్ అన్ని వీ హ్యావ్ టు థింక్ యాజ్ 9. 9లోంచి 3 తీస్తే 6, 9లోంచి 4 తీస్తే 5, 9లోంచి 5 తీస్తే 4. అవర్ ఆన్సర్ ఈజ్ 45.64.
పాయింట్ ఎందుకు పెట్టుకున్నానంటే క్వశ్చన్లో 54.36 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ 10,000లోంచి 3,478.2281ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో వాట్ ఈస్ అవర్ రూల్? The last digit we had treat as 10, remaining all we treat as 9. సో 10లోంచి 1 తీసేస్తే 9, 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 2 తీస్తే 7, 9లోంచి 2 తీస్తే 7, పాయింట్ని యాజ్ టీస్గా పెట్టుకుంటున్నాను. 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 4 తీస్తే 5, 9లోంచి 3 తీస్తే 6 is our answer. So this is our answer. So I think you have got it. I will explain one more. 100లోంచి 54.36ని చేయమంటే మనం ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మిగిలిన డిజిట్స్ అన్నీ 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది 10 అయినా కానివ్వండి, 1000 అయినా కానివ్వండి. అప్పుడు మనం ఇచ్చిన లాస్ట్ డిజిట్ని మాత్రం దేంతో సబ్ట్రాక్ట్ చేయాలి? 10తో. రిమైనింగ్ అన్నీ కూడా 1తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ. Subscribe, share and like.